ఇప్పుడు ఇదే సంక్షేమం అనే తీర్మానం మీద బలపరచడానికి మాజీ డిప్యూటీ స్పీకర్ గారు బోరగడ్డ వ్యాధవ్యాస గారిని ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుల వారి ఆదేశానుసారం సభకు నమస్కారం. ఈరోజు విశాఖ తీరంలో మహానాడు మొట్టమొదటిగా నేను మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో మరి ఎప్పుడు కూడా ముందుంది. సంక్షేమ కార్యక్రమాలు అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఎన్నికల్లో ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా ఎక్కడా కూడా తక్కువ చేయకుండా మరి 1000 రూపాయల పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ పక్క రాష్ట్రాల్లో ధనిక రాష్ట్రం అయినా పక్క రాష్ట్రంలో అమలు చేయకపోయినా ఇవాళ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతేకాకుండా వివిధ సామాజిక వర్గాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బీసీ సప్లాన్ కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ, మైనార్టీసీ కానీ, అదేవిధంగా సంఖ్యాపరంగా చాలా చిన్న సామాజిక వర్గమైన బ్రాహ్మణులకు కూడా మరొక కార్పొరేషన్ పెట్టి నిధులు ఇచ్చారు. అంతేకాకుండా కాపుల విషయంలో ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా మరి ఇవాళ కాపు కార్పొరేషన్ పెట్టి కాపు కార్పొరేషన్ ద్వారా ఈ సామాజిక వర్గంలో కూడా 185 మంది పేదవాళ్ళు ఉన్నారు, రిక్షాలు తొక్కునే వాళ్ళు ఉన్నారు, కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు రావాలనేటువంటి పెద్ద మనసుతోటి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టి తద్వారా అనేక వేల మంది యువకులకి మరి ఉపాధి కల్పించడంలో ఇవాళ ముందున్నారు. ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కూడా కల్పిస్తా అని చెప్పి ఇతర బీసీ వర్గాలను కూడా కలుపుకుని ఆ దిశలో కూడా మరి బీసీ కమిషన్ వేసి కాపు సామాజిక వర్గాన్ని బీసీలో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇవాళ కాపు కార్పొరేషన్ ద్వారా నిజంగా 1400 మందికి యువకులు విదేశాలకు వెళ్ళి చదువుకునేదానికి అవకాశం కల్పించారు. ఆల్రెడీ 400 మంది యువకులు విదేశాలకు వెళ్ళారు. ఈ సంవత్సరం 1000 మందిని పంపడానికి ఆల్రెడీ టార్గెట్ నిర్ణయం కూడా జరిగిపోయింది. ఇవాళ రాబో రోజుల్లో కూడా ఇప్పటికీ ఇంచుమించు 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. రాబో రోజుల్లో కూడా అంతే మొత్తంలో నిధులు ఇచ్చి మరి ఈ యొక్క సామాజిక వర్గానికి ఉన్నత స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అన్నీ అందరికీ ఒక్కసారే లభ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది సంఖ్యాపరంగా పెద్ద సామాజిక వర్గం కనుక అందరికీ ఒక్కసారే లబ్ధి చేకూరాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. కొంతమంది తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఒక మంచి మనసుతోటి దృఢ సంకల్పంతో ఒక కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రిని ఇబ్బంది కలిగించడానికి ఒక మాజీ మంత్రి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా శాసనసభ్యుడిని ఈ సామాజిక వర్గాన్ని నా పేషీకి రావద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ కాపుల గురించి రెచ్చగొట్టి రోడ్డెక్కిచ్చే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఏదైనా ఒకటి ఆలోచించుకోవాలి అందరూ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ సామాజిక వర్గం రుణపడి ఉంది. ఆయన అన్న మాట ప్రకారం రాబో రోజుల్లో రిజర్వేషన్స్ విషయంలో కూడా తప్పకుండా ఈ సామాజిక వర్గానికి అందరినీ బీసీ వర్గాన్ని కూడా కలుపుకుని మరి కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి దీన్ని రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి, కోర్టులు స్టక్ డౌన్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మరి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా తీసుకుని కమిషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. నేను గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో 10 లక్షలు కూడా ఈ సామాజిక వర్గానికి మరి సంక్షేమ కార్యక్రమానికి కేటాయించలేదు ఆ రోజున. ఈ రోజు మీరు 10 లక్షలు కాదు, కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, ఏకంగా సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఈ సామాజిక వర్గానికి సంక్షేమానికి కేటాయించడం అంటే మీరు మరి సహృదయంతో ఎంతో పెద్ద మనసుతోటి ఈ సామాజిక వర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న నిర్ణయం. గతంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి పనిని ఈరోజు మీరు చేశారు. మరి కొంతమంది ఈ విధంగా ఈ యొక్క సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి మరి పబ్బం గడుపుకోవాలని చూడటం మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏ అయితే కొన్ని ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళు ఈ సామాజిక వర్గం గురించి ఎప్పుడూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో కానీ చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కార్పొరేషన్ వేయటం ద్వారా ఇవాళ ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. దగ్గర 60,000 మంది యువకులకి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ జాబ్స్ కానీ, అదేవిధంగా చాలామంది యువకులు ఇండస్ట్రియలిస్టులుగా తయారవడానికి కూడా ఇవాళ ఈ కార్పొరేషన్ ద్వారా మరి చాలా మంది లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంది. ఏదైనా మీరు ఇవాళ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిజంగా మీరు గనక ఈ రాష్ట్రాన్ని కత్తి మీద సాములాగా పరిపాలన చేయగలుగుతున్నారు. కానీ ఇంకొకళ్ళు అయితే రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయేది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఎలా ఉందో మనందరికీ తెలుసు. మనం ఈ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ఆయనకి రాబో రోజుల్లో రేపు 2019లో కూడా ఘనవిజయం చేకూరు. ఎందుకంటే ఇవాళ ఒక రాజధాని నిర్మాణం చేయటం అంటే ఇల్లు లేని చోట ఇల్లు కట్టుకోవటం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. నిజంగా మీరు అన్ని దేశాలు తిరిగి ఇండస్ట్రీస్ని ఇక్కడ తెప్పించి మరి ఐటీ సెక్టర్ని కూడా ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేయటం స్లాక్ని. ఇవాళ 25,000 కోట్ల ధనిక రాష్ట్రం అయిందంటే తెలంగాణ ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోవాలి చెప్తే ఇవాళ ఆ విధంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు నిజంగా స్లాక్ని అదేవిధంగా ఓకే కన్క్లూడ్ తప్పకుండా ఉంది. ఏదైనా మీరు సంక్షేమ కార్యక్రమానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే సంక్షేమ కార్యక్రమాలు. మీరు ఈ సామాజిక వర్గానికి ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో వారికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ రాబో రోజుల్లో రిజర్వేషన్ విషయంలో కూడా మీరు త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.